ఆదోని జిల్లా ఉద్యమం ఊపందుకుంది. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. ఇవాళ తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు మహాధర్నా చేపట్టారు. వెంటనే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. అటు జేఏసీ నాయకుల మహాధర్నాతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆదోని పట్టణంలోని హోటల్స్, థియేటర్స్, షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆదోనిని ప్రత్యేక జిల్లాగా చేయాలని ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మహాబంద్కు పిలుపునిచ్చారు. బంద్ కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి? కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆదోని జిల్లా చేయాలని అనేక సంవత్సరాల నుండి పోరాటం కొనసాగుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా, ఉమ్మడి మద్రాసుగా ఉన్నప్పుడు బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి ఆదోని ఇప్పుడు సెకండ్ బాంబేగా పిలువబడేటువంటి ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అనేక రోజుల నుండి డిమాండ్ కొనసాగుతుంది. అందులో భాగంగా పశ్చిమ ప్రాంతం అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతము, నీటి సౌకర్యం లేదు, అదే విధంగా డ్రాట్ ఏరియాగా మారుతుంది. అలాంటి సందర్భంలో అభివృద్ధి జరగాలంటే పత్తికొండ, ఆలూరు, మంత్రాలయము, ఎమ్మిగనూరు, ఆదోని కలిపి 5 నియోజకవర్గాలతో ఒక జిల్లాని ఏర్పాటు చేయాలని అనేక రోజుల నుండి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన, అదేవిధంగా సిపిఐ, సిపిఎం అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ ఏదైతే ఆదోని జిల్లాకి ప్రత్యేకంగా జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మొత్తము ఆదోని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ మాత్రం సంపూర్ణంగా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి బంద్కి ఆదోని పట్టణ ప్రజలు కానీ సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడం జరిగింది. ఎక్కడ కూడా బస్సులు బయటకు రాని పరిస్థితి. అదేవిధంగా స్వచ్ఛందంగా హోటళ్లు, సినిమా థియేటర్లు, అంగళ్ళు పూర్తిగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ప్రజల్లో మాత్రం ఆదోని జిల్లా చేయాలని ప్రధానంగా డిమాండ్ ఉన్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు గానీ ఆందోళనలో పాల్గొంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఆదోని ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిరసన కొనసాగడము. అయితే జిల్లాని కొనసాగించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం, ఎంతటి వారికైనా సిద్ధంగా ఉన్నాము. వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఆదోని ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయాలని డిమాండ్ కొనసాగుతుంది. ఈ డిమాండ్ మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.